దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. ఈ రీతిగా ప్రభుని కలిగి ఉంటా మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. మీరు అంటారేమో, ఆశీర్వాదం అంటున్నారు, మరి నేను ఇంత మటుకు మరి ఐశ్వర్యాన్ని అనుభవించడం లేదు కదా, కష్టాల్లో లేకపోతే నిందల్లో లేకపోతే బలహీనతల్లో కదా నేను కొనసాగుతూ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, ఈ గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు ఖచ్చితంగా దీవించబడతావు. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. నమ్ము దేవుని మాటను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుతున్నాడనే సత్యాన్ని ఎరిగి ఉండు. దేవునితో ఉన్న స్నేహంలో ఉన్న ఆశీర్వాదం గురించి ఈ దినాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను మనము చూడగలం. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఎంత అద్భుతమైన దేవుని మాట, ఎంత అద్భుతమైన మాట. మన స్నేహితుడైన లాజరు అంటూ ఉన్నాడు. మీకు బైబిల్ తెలిసిన వారు అయితే, బైబిల్ ధ్యానిస్తున్న వారు అయితే ఆ సందర్భాన్ని గురించి మీకు ఆలోచన వస్తుంది. లాజర్ అంటే ఏ స్థితిలో ఉన్నాడు? లాజర్ ఏ స్థితిలో ఉన్నాడు? అప్పుడు మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. తన స్నేహితులు భయంకరమైన స్థితిలో, నిందలో, వేదనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు దిగి వస్తారు, తప్పకుండా లేపుతాడు. మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన గొప్ప దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయనతో స్నేహం చేసేవారు ప్రతి ఒక్కరూ యహమందు దీవించబడతారు, పరమందును ఆయన తప్పకుండా వారిని ఆయనతో కూడా కూర్చోబెట్టుకుంటారు. ఆయన స్నేహితులు విడిచిపెట్టేవారు కారు. చూడండి, ఈ లోకంలో స్నేహం చేసేవారు ఏదైనా స్నేహితుడికి చిన్న ఆపద వస్తే పరుగున వస్తారు కదా. మరి పరుగున వచ్చి మరి హుటాహుటిన పరిస్థితులన్నింటిని గురించి చక్కపరుస్తారు కదా. చెడ్డ మనుషులై ఉండి అంత గొప్ప త్యాగం చేస్తే ప్రాణం పెట్టిన ఈ మంచి స్నేహితులు నేను విడిచిపెడతారా? మరి నీ కుటుంబాన్ని విడిచిపెడతారా? నీ బిడ్డలను అలక్ష్యం చేస్తారా? ఏం కాదు, తప్పకుండా మేలు జరుగుతుంది. ఆయనతో ఉన్న స్నేహాన్ని బలపరుచుకో. ఆయనతో ప్రతిరోజు ఉన్న స్నేహంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం, క్షేమం చేరువని మనకు అందరికీ దేశం మంది ఉంటున్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. గాడ్